this is Gayatri. Welcome to ET Exclusive. సెప్టెంబర్ టాలీవుడ్ కి బాగా గుర్తుండిపోతుంది. కొన్ని నెలలుగా విజయం కోసం చూస్తున్న మన ఇండస్ట్రీకి ఒకేసారి 3-4 విజయాలు వచ్చేసాయి. వచ్చిన సినిమా వచ్చినట్లు రఫ్ ఆడించి వెళ్ళిపోయింది. మరి నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా అదే జోరు చూపిస్తాయా? కళ్ళ ముందు 1500 కోట్ల బిజినెస్ కనిపిస్తోంది. మరి అందులో వెనక్కి వచ్చేదెంత, నిర్మాతలకి మిగిలేదెంత చూద్దాం ఎక్స్క్లూజివ్ గా. సంక్రాంతి సీజన్ తర్వాత సెప్టెంబర్లోనే మళ్లీ డిస్ట్రిబ్యూటర్లు బాగా డబ్బులు చూశారు. మధ్యలో కొన్ని విజయాలు వచ్చినా అవేం బ్లాక్ బస్టర్స్ కాలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన వార్ 2, వీరమల్లు, కింగ్డమ్ ఆకట్టుకోలేదు. ఈ గ్యాప్ లో హిట్ 3, తండేల్ బయటపడ్డాయి. మాంగళ్య షాపింగ్ మాల్ లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. మ్యాట్ స్క్వేర్ కోర్ట్ ఇరగదీశాయి, కానీ ఊపొచ్చింది మాత్రం సెప్టెంబర్లోనే. సెప్టెంబర్ 5న వచ్చిన లిటిల్ హార్ట్స్ బయ్యర్లకు 5 లాభాలు తీసుకొచ్చింది. సెప్టెంబర్ 12న విడుదలైన తేజ సజ్జా మిరాయి సైతం బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం 130 కోట్లకు పైగా గ్రాస్ ని తీసుకొచ్చింది. అదే రోజు విడుదలైన కిష్కింధపురి సైతం మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇక ఓజీతో 2025 సెకండ్ హాఫ్ డిసైడ్ కానుంది. రవితేజ మాస్ జాతర కూడా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా డేట్ పై క్లారిటీ ఇవ్వనుంది సితారా ఎంటర్టైన్మెంట్స్. దసరా సీజన్ ని ఓజీతో పాటు పంచుకోవడానికి వచ్చేస్తుంది కాంతారా 2. డబ్బింగ్ సినిమానే అయినా దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అక్టోబర్ 2న విడుదల కానుంది కాంతారా 2. ఇక అక్టోబర్ 17న తెలుసు కథతో వస్తున్నారు సిద్ధు. అక్టోబర్ 18న కే ర్యాంప్ విడుదల కానుంది. దీని టీజర్ అద్దిరిపోయింది. నవంబర్ 28న రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా రాబోతోంది. చానాళ్ల తర్వాత రామ్ నటిస్తున్న రొమాంటిక్ సినిమా ఇది. ఇక డిసెంబర్లో అఖండ 2తో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు బాలయ్య. దీనిపై అంచనాలెలా ఉన్నాయా అనేది చెప్పనక్కర్లేదు. మొత్తానికి రాబోయే 3 నెలలు రచ్చరచ్చే. ఒకప్పుడు 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కే ఆశ్చర్యపోయేవాళ్లు. కానీ పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలైన తర్వాత బిజినెస్ రేంజ్ 100 కోట్లకి చేరిపోయింది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల రేంజ్ అమాంతం అలా పైకి వెళ్ళిపోతుంది. మరి ఈ లిస్ట్ లో ఓజీ ప్లేస్ ఎక్కడుంది? అసలు టాలీవుడ్ లో హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమాలేంటి? ఓజీ తెలుగు సినిమాకి ఇప్పుడు ఓజీ ఫీవర్ పట్టుకుంది. ట్రైలర్ విడుదలయ్యాక అంచనాలు మరింత పెరిగిపోయాయి. సుజిత్ స్టైలిష్ మేకింగ్, పవన్ గ్యాంగ్స్టర్ లుక్, మాఫియా బ్యాక్ డ్రాప్ అన్నీ టెంప్ట్ చేస్తున్నాయి. మామూలుగానే పవన్ సినిమా అంటే బిజినెస్ కు రెక్కలొస్తాయి. ఓజీకి ఇంకాస్త ఎక్కువే. వరల్డ్ వైడ్ గా 170 కోట్లకు పైగానే బిజినెస్ చేసింది ఓజీ. పాన్ ఇండియన్ రిలీజ్ అవుతున్న మిగిలిన హీరోలతో పోలిస్తే పెద్దగా ఓజీని ప్రమోట్ చేయలేదు పవన్. దాంతో మేజర్ షేర్ తెలుగు నుంచే రావాలి. 300 కోట్లకు పైగా వసూలు చేస్తేనే ఓజీ సేఫ్ అవుతుంది. టాలీవుడ్ టాప్ 10 హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఓజీ కూడా ఒకటి. దీనికంటే ముందు దేవరా 182 కోట్లు, సైరా 187 కోట్లు బిజినెస్ చేశాయి. 200 కోట్లకు పైగా బిజినెస్ చేసిన సినిమాలు కూడా తెలుగులో చాలానే ఉన్నాయి. రాధేశ్యామ్ 202 కోట్లు, గేమ్ చేంజర్ 221 కోట్లు, ఆదిపురుష్ 240 కోట్లు, సాహో 270 కోట్లు, సలార్ 345 కోట్లు, బాహుబలి 2 సినిమాకు 357 కోట్లు, కల్కి 370 కోట్లు, ట్రిపుల్ ఆర్ 451 కోట్లు, పుష్ప 2 సినిమా 617 కోట్లతో ముందున్నాయి. ఇప్పుడు ఓజీ రేసులోకొచ్చింది. 2026 సంక్రాంతికి సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. ఈసారి ఎవరికి ఎవరు తగ్గేలా కనిపించడం లేదు. అనౌన్స్ చేసిన వాళ్ళందరూ వచ్చేలా కనిపిస్తున్నారు. అసలు రేసులో ఎన్ని సినిమాలున్నాయి? సంక్రాంతి 2026 బరిలో దిగుతున్న సినిమాలేంటి? ఏమైనా కొత్త జాయినింగ్స్ ఉన్నాయా? అసలు వస్తున్న వాళ్ళందరికీ థియేటర్లు సరిపోతాయా? 2026 పొంగల్ను అందరికంటే ముందు టార్గెట్ చేసింది చిరంజీవి. మన శంకర వరప్రసాద్ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. నవంబర్ నుంచి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనున్నారు. సంక్రాంతికి మెగా బ్లాక్ బస్టర్ ఖాయమంటున్నారు అనిల్. నయనతార్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. 2 ఏళ్ల కింద చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య అంటూ పండక్కొచ్చిన మాస్ రాజా 2026 సంక్రాంతికి మాత్రం చిరంజీవితో పోటీ పడబోతున్నారు. కిషోర్ తిరుమలతో ఈయన చెయ్యబోయే సినిమా సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత రవితేజ చేయబోయే ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దానికంటే ముందే మాస్ జాతరతో వస్తున్నారు రవితేజ.
ప్రభాస్ రాజాసాబ్ సైతం పొంగల్ బార్లో దిగబోతోంది. జనవరి 9న విడుదల కానుంది ఈ చిత్రం. అలాగే నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు జనవరి 14న విడుదల కానుంది. దాంతోపాటే తమిళం నుంచి శివకార్తికేయన్ పరాశక్తి, విజయ్ జననాయగన్ సినిమాలు ఎంట్రీ ఇస్తున్నాయి. మొత్తానికి సంక్రాంతి 2026 చాలా భారీగా ఉండబోతోందని అర్థమవుతోంది. గాడ్ ఫాదర్ లోని ఓ సీన్ లో దొరికిపోయామన్నా అంటే అయితే అందరూ దొరికిపోండి అంటారు చిరంజీవి. సమంతని చూస్తుంటే ఈ డైలాగే గుర్తొస్తుంది. ఇప్పుడు తన రిలేషన్ తెలిసేలా కావాలనే ఓపెన్ అవుతున్నారేమో, ఇక తాను సింగిల్ కాదని చెప్పడానికే ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తుంది ఈమె తీరు చూస్తుంటే. సేమ్ వీడియోతో మళ్ళీ ట్రెండ్ అవుతున్నారు శామ్. విడాకుల తర్వాత సమంత కాన్సంట్రేషన్ అంతా బాలీవుడ్ పైనే ఉంది. తెలుగు ఇండస్ట్రీకి రమ్మన్నా రావట్లేదు. పైగా సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్లు మాత్రమే చేస్తున్నారీమే. 2 ఏళ్ల కింద విజయ్ దేవరకొండ ఖుషీ సినిమాలో నటించాక తెలుగులో కనిపించడమే మానేశారు శామ్. ప్రస్తుతం ఈమెపై క్రేజీ రూమర్స్ వస్తున్నాయి. కొన్నేళ్లుగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమూరుతో సమంత డేట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ సిరీస్లను తెరకెక్కించిన దర్శకుల్లో రాజ్ ఒకరు, మరో దర్శకుడు డీకే. ఈ ఇద్దరు తెలుగువాళ్లు. కొన్ని రోజులుగా దర్శకుడు రాజ్ నిడుమూరుతో తరచూ జంటగా కనిపిస్తున్నారు సమంత. తాజాగా ఒకే జిమ్లో కలిసి కనిపించారు ఈ ఇద్దరు. ఆ మధ్య పార్టీలో, ఆ తర్వాత పికిల్ బాల్ స్పోర్ట్స్ ఈవెంట్, కామన్ ఫ్రెండ్స్ పార్టీ, తర్వాత తిరుమలలో, మొన్న మధ్య ఒకే కారులో కలిసే కనిపించారు రాజ్ సమంత. తాజాగా ముంబైలోని జిమ్ దగ్గర కలిసి కనిపించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది ఇప్పుడు. ప్రస్తుతం శామ్ నటిస్తోన్న రక్త బ్రహ్మాండ్ తెరకెక్కిస్తున్నది రాజ్ డీకే ద్వయమే. ఇదంతా చూస్తుంటే తాను సింగిల్ కాదని శామ్ హింటిస్తున్నట్లే అనిపిస్తుంది. కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ గరిష్టంగా 200 రూపాయలు మాత్రమే ఉండాలని ఓ నిర్ణయం తీసుకుంది. దీనిపై డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు హైకోర్టుకు వెళ్లారు. ఈ రేట్లలో సినిమా చూపిస్తే తమకి నష్టాలు వస్తాయని మొరపెట్టుకున్నారు. దీనిపై ఇప్పుడు కోర్టు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అది చూశాక నిర్మాతలతో పాటు బయ్యర్లు షాక్లోకి వెళ్లిపోయారు. కొన్ని రోజుల కింద కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లపై తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. జీఎస్టీతో కలిపి టికెట్ రేటు గరిష్టంగా 200 రూపాయలకు మించకూడదని జీవో తేవడంతో నిర్మాతలకు పెద్ద షాక్ తగిలింది. దీనివల్ల భారీ నష్టాలు తప్పవని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లాయి. దీనిపై నిర్మాతలు, బయ్యర్లకు తీపి కబురు చెప్పింది కోర్టు. అక్టోబర్ 2న విడుదల కానున్న కాంతారా 2 నిర్మాణ సంస్థ హుంబలే ఫిలిమ్స్ సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిల్ వేసింది. ఈ జీవోపై కోర్టు స్టే విధిస్తూ విచారణ వాయిదా వేయడంతో డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే కోర్టు తమకు అనుకూలంగా స్టే ఇస్తుందని తెలియక బెంగళూరులోని చాలా స్క్రీన్స్ 200 రూపాయలకే ఓజీ బుకింగ్స్ ఓపెన్ చేశాయి. స్టే రాగానే ఆఘమేఘాల మీద పెరిగిన రేట్లతో బుకింగ్స్ ఓపెన్ చేయడానికి చూస్తున్నారు. డిమాండ్కు తగ్గట్లు రేట్లు పెంచుకునే అవకాశం దొరకడంతో పండగ చేసుకుంటున్నారు మల్టీప్లెక్స్ యాజమాన్యం. ఈ నిర్ణయంతో ఓజీ సినిమానే ముందు లాభపడనుంది. నెక్స్ట్ వాయిదా వచ్చే వరకు కాంతారాకు ఇది లాభదాయకమే. అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల కాదేది కవితకి అనర్హం. మన లిరిక్ రైటర్స్ ఈ మాటనే బాగా గట్టిగా పట్టుకున్నట్లున్నారు. అందుకే సరదాగా అన్న మాటలతోనే పాటలు అల్లేస్తున్నారు. ట్రెండ్ అయిన పదాల్ని తీసుకొచ్చి హుక్ లైన్స్ గా పెట్టి ఖతర్నాక్ మాస్ సాంగ్స్ రాస్తున్నారు. తాజాగా బ్రహ్మి ఫేమస్ మీమ్తో అలాంటి పాటే మరొకటి వచ్చింది. జంబర్ గింబర్ లాలా వెంకీ సినిమాలో బ్రహ్మానందం ఏదో యాథాలాపంగా అలా పాడుకుంటూ వచ్చే లైన్ ఇది. దీంతోనే ఇప్పుడు పాటొచ్చేసింది. పైగా దీన్ని ఆయనతోనే పాడించారు కూడా. మిత్రమండలి సినిమా కోసం ఈ పాట పాడారు బ్రహ్మి. ఇదే కాదు, కుర్చీ మడతపెట్టి పాట కూడా ఓ ముసలాయన పాడితే అదే తీసుకొచ్చి తమన్ ట్యూన్ కట్టేశాడు. అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్ ఓ ప్రెస్ మీట్లో ఏం చేద్దామంటావు మరి అన్న మాటల్నే హుక్ లైన్ గా తీసుకుని డబుల్ స్మార్ట్లో మార్ముంత ట్యూన్ ఇచ్చారు మణిశర్మ. మొన్న నితిన్ రాబిన్ హుడ్ లో అదిదా సర్ప్రైజ్ అనే పాటొచ్చింది. అది 3 ఏళ్ల కింద వారసుడు ఆడియో ఫంక్షన్లో దిల్ రాజు అన్న మాటలు. విశ్వక్సేన్ లైలాలో న్యూ ఇయర్ ట్రెండింగ్ సాంగ్ కోయ్ కోయ్ను వాడేశారు. ఇక అలవైకుంఠపురం సినిమాలో బన్నీ చెప్పిన మేడం సార్ మేడం అంతే మాటతో ఆ మధ్య మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో పాట కట్టేశారు. మొత్తానికి ఏదో సరదాగా అన్న మాటల్నే తీసుకొచ్చి సింపుల్ గా లిరిక్ రైటర్లు పాటలు రాస్తుంటే ట్యూన్స్ కట్టేస్తున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్లు. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.